కవితక్క శపథం హరీష్ రావుని నాశనం చేస్తానంటుందా, లేకపోతే హరీష్ రావుని సంతోష్ రావుని ఇద్దరిని నాశనం చేస్తానంటుందా? ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండేటటువంటి కుటుంబాలలోని మహిళలని, ఇప్పుడు క్రిందటిసారి షర్మిల ఎట్లాగైతే జగన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి కుటుంబాల్లోని మహిళల్ని డైవర్ట్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఉందో, అదే ప్రయత్నం ఇప్పుడు కవిత చేస్తోంది. తనకేదో అన్యాయం జరిగిందని, తననెవరో అన్యాయం చేశారని, తన తండ్రికి తనను దూరం చేశారని, తన కుటుంబానికి తనను దూరం చేశారు. భార్యాభర్త బాగానే ఉన్నారు, తండ్రి దగ్గరికి తండ్రి బాగానే ఉన్నాడు, తండ్రి ఈవినేమి వద్దంటలేదు, ఈవిడే వెళ్ళట్లేదు. ఏమన్నా రావద్దన్నాడా, తరిమేశారా, లేకపోతే అన్నయ్య ఏమైనా బయట కర్రొచ్చుకుని ఉన్నాడా, లేకపోతే హరీష్ రావు సంతోష్ ఏమైనా కొడుతున్నారా? కానీ ఎందుకు ఆ నాటకాలు ఆడుతోంది? ఆవిడేదో కేసీఆర్కి ఆమెకి దూరం పెంచడం అంటే, కేసీఆర్తో దూరం పెంచుకుంది ఆవిడ. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పింది ఆవిడ. కేసీఆర్ గురించి అదే కేసీఆర్ చాలా గొప్పడు కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎదవాలంటే జనాలు ఎదవలా? ఎవడైనా సరే నాయకుడు మంచోడు అయితే చుట్టూ ఎదవలు ఎట్టుంటారు? చుట్టూ ఎదవలు ఉన్నారని నాయకుడు పెద్ద ఎదవ అవుతాడు. జనాలకి ఇది కామన్గా తెలుసు. అది అర్థం కానట్టు నటిస్తోందా, లేకపోతే కాంగ్రెస్ కోసం ఈ పని చేస్తోందా అంటే, ముందు బలహీనపరచడం మాత్రం, బీఆర్ఎస్ని బలహీనపరచడం, తన తండ్రి కుటుంబాన్ని బలహీనపరచడం. ఎందుకంటే తన కుటుంబం అంటే తన అత్తారి కుటుంబం, తన భర్త కుటుంబం అవుతుంది. తన తండ్రి కుటుంబాన్ని బలహీనపరుస్తుంది, తన తండ్రికి బలంగా నిలబడేటటువంటి శక్తుల్ని బలహీనపరుస్తుంది. ఓవరాల్గా కేసీఆర్ కుటుంబం మీద కవిత ఎవరు వదిలిన బాణము